హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ, ఐఆర్, పీఆర్సీలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ. మరి డిఏ, ఐఆర్, పీఆర్సీకి సంబంధించినటువంటి తాజా సమాచారం ఏంటంటే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ ఆర్థిక బకాయిల చెల్లింపులు, ఇతర ఉద్యోగుల సమస్యలపైన మంత్రి మండలిలో ప్రస్తావన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా పీఆర్సీ బకాయిల చెల్లింపులపై శాసనమండలిలో విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ ఎమ్మెల్సీలు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లి తక్షణ పరిష్కారం కోసం డిమాండ్ చేశారు. పీడీఎఫ్ సభ్యులు గోపిమూర్తి ప్రస్తావన వచ్చింది. ఎలా అంటే పీడీఎఫ్ సభ్యులు గోపిమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలిలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 11వ పీఆర్సీ 2023 జూన్ 30వ తేదీతో ముగిసిపోయిందని, జూలై 1, 2023 నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటికీ 2 ఏళ్ల కాలం వృధా అయిందని, ఇది ఉద్యోగులకు తీవ్ర అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని, అలాగే పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను విడుదల చేయాలని గోపిమూర్తి కోరారు. 11వ పీఆర్సీకి సంబంధించిన డిఏ, సరెండర్ లీవ్లు, పెన్షనరీ బెనిఫిట్స్ బకాయిలను కూడా తక్షణమే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ సభ్యులకు గత 16 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. తక్షణమే ఈ బకాయిలను విడుదల చేసి ఇకపై ప్రతి నెల గౌరవ వేతనాన్ని సకాలంలో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక సమస్య వారి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని అయితే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గ్రామ సహాయకుల వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న 10,500 రూపాయల వేతనం చాలదని, ఈ తక్కువ వేతనాలతో వారు జీవనం కొనసాగించడం కష్టమని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్న గ్రామ సహాయకులకు న్యాయమైన వేతనం అందించడం ప్రభుత్వం బాధ్యత అని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ సూచనలు. ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ప్రైవేటు పాఠశాలల్లో కనీసం సౌకర్యాలు కూడా లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ పెరగాలని ఆయన సూచించారు. వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నప్పటికీ కనీసం మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడం వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల ఆరోగ్యము, భద్రతా దృష్ట్యా ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్ల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఇది కనీస భద్రతను కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. డిఏ బకాయిల కేసు హైకోర్టు విచారణ. డిఏ బకాయిలకు సంబంధించి హైకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. ఆ కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏపీ ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిల చెల్లింపులపై దాఖలైన కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అయితే పంపించినట్టు సమాచారం. ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు ఎందుకు చెల్లించలేదని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి కౌంటర్ కూడా హైకోర్టుకు దాఖలు చేయలేదు. ఈ కేసులో విచారణ తదుపరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే బకాయిలను చెల్లించి వారి సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు అయితే ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఉన్నాయి.